సార్ ఈరోజు 2024 9వ తారీఖు చలో విజయవాడలో చేసినటువంటి ధర్నా ఫలితంగా మాకు జీవోలు పాస్ చేయడం జరిగింది గత ప్రభుత్వము. ఆ జీవోలు ఇప్పటి వరకు అయినా మాకు జీవో ఇవ్వలేదు, జీవో రూపంలో ఇవ్వలేదు. ఆమె అయితే ఇచ్చింది కానీ ఇవ్వలేదు. మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. 60 నుంచి 62 సంవత్సరాలకి వయోపరిమితి చేయాలటువంటి అదొకటి. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు కావాలి. అలాగే మాకు అయితే రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ రిజిస్టర్లు అన్నీ కూడా గవర్నమెంటే ప్రభుత్వమే సప్లై ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాము. గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ ప్రభుత్వమే అమలు దాన్ని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. తర్వాత మళ్ళీ 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి కోరుతా ఉన్నాము. తర్వాత ఇంకోటి చనిపోయినటువంటి కోవిడ్ వదిలో చనిపోయినటువంటి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ బి శివలక్ష్మి ఆశా యూనియన్ ప్రధాన కార్యదర్శి. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ముట్టడి కార్యక్రమాన్ని CIT చేపట్టడం జరిగింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశా అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి ఏవైతే వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఆ డిమాండ్లు పరిష్కారం చేస్తామని చెప్పాడు. ప్రత్యేకించి ఈరోజు ఆశా వర్కర్ల యొక్క కనీస వేతనం 26 ఇవ్వాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు దాకా ఒక కొలిక్కి రాలేదు. ఈ ప్రభుత్వం దానికోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పుకొస్తా ఉన్నాం. అట్లే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 4వ తరగతి ఉద్యోగస్తులకు 62 సంవత్సరాలు రిటైర్మెంట్ పెట్టిందో ఆశా వర్కర్లను కూడా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగస్తులకు గుర్తించి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు ప్రభుత్వం అనేక రకాల పనులు పెట్టి ఆశా వర్కర్లకు పని భారం బాగా పెంచింది. అందుకోసం ఇప్పుడు పని భారాన్ని తగ్గించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లే అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాం. అందుకోసం ఈ ప్రభుత్వం 4 నెలలు 5 నెలల తర్వాత ఈ ప్రభుత్వానికి వినవించుకోవాలని చెప్పేసి ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, అయ్యా ఇప్పుడైనా ఆలోచించి